1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారు కోట్లు గడించబోతున్నారు. చూస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి 1000 కోట్ల యొక్క దేవతల అనుగ్రహం అయితే మీపై ఉండబోతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి జీవితంలో కోట్లు గడించే రాజయోగాన్ని అయితే పొందబోతున్నారు. అలానే ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తాయి. వృషభ రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ఏర్పడబోయే మార్పులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆర్థిక అభివృద్ధితో పాటు వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. ఇంతవరకు కూడా ఏవైతే వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయో లేదా ఆశించిన రీతిలో లాభాలు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో లాభాల బాటలో అయితే పయనిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మీకు దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. అలానే వ్యాపారస్తులకి నూతన పార్ట్నర్ల పరిచయం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడబోయే పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకుని వ్యాపార పరంగా మీరు మరింత ముందుకు వెళ్తారు. అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు వేసేటువంటి ప్రణాళికలు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. పరిశ్రమలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఉండవు, కానీ కార్మికులతో చిన్న చిన్న మనస్పర్ధలు, వారితో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఏవైతే మీరు చిన్న సమస్యలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే భారీ కోర్టు సంబంధిత సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాటి పట్ల ముందుగానే జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల నరదిష్టి, నరగోళ ప్రభావం కూడా ఉంటుంది. దీని కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. నరదిష్టి, నరగోళ నుండి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు. వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తెగింపుతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఎవరు గృహం నుండి కళాశాలలకు లేదా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉన్నారో అటువంటి వారు గృహాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుండి విద్యను అభ్యసించవలసి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు వెనకడుగు వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి సంకోచించడం జరుగుతుంది. కానీ మీరు భయపడకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ భవిష్యత్తులో ఎంతో అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ 100% అనుకూలిస్తాయి. చేపల చెరువులో, రొయ్యల చెరువులో చేసే వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందుతారు. రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ద్వారా ఆశించిన వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించుకునే వారికి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం
మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకు సంతృప్తి లేకపోవడం, జీతం కూడా ఆశించిన రీతిలో లేకపోవడం వల్ల నిరుత్సాహ ఫలితాలే పొందుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు మీకు సరైన అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు మీరు పొందేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో పై స్థాయి అధికారులు కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారు. మీరంటే ఒక ప్రత్యేక అభిమానం, అలానే మీ యొక్క పని తీరు కూడా వారికి ఎంతో నచ్చుతుందని చెప్పుకోవచ్చు. తోటి ఉద్యోగస్తులతో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం అయితే ఉంటుంది. వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టువుల నుండి, తల్లిదండ్రుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందడం వల్ల ఎంత కష్టం వచ్చినా కూడా ఎదుర్కోగలననే మానసిక ధైర్యం, నమ్మకం రెండూ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అధిక శాతం కుటుంబంతో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చిన్న చిన్న పార్టీలు, విందు వినోదాలు తరచూ ఏర్పాటు చేసుకోవడం, అందరూ కలవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రం విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకరంటే ఒకరికి మంచి అండర్స్టాండింగ్తో ఈ సమయంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతాన అభివృద్ధికి, సంతానానికి మంచి విద్యను అందించడం కొరకు లేదా వారి యొక్క వివాహం పూర్తి చేయడం కొరకు నిరంతరం కష్టపడతారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి నుండి మీకు ఎప్పుడూ కూడా అనుకూల ఫలితాలే గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయస్తులకి ఈ సమయంలో శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. కేవలం రాజకీయ రంగ పరంగానే కాకుండా వ్యాపారాల్లో కూడా వీరు రాణించడం జరుగుతుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం ఎవరికి అప్పులు అంటే రుణాలు, హామీలు ఇటువంటివి ఏవి ఇవ్వవద్దు. ఈ సమయంలో మీరు వారికి సహాయం చేద్దామని చూస్తే మీకే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా హామీల విషయానికి చాలా దూరంగా ఉండాలి. పనిలో మీరు ఎక్కువ శాతం నిమగ్నం అయినట్లయితే కొన్ని సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో వీరికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల నరదిష్టి, నరఘోష ప్రభావం ఉండటం వల్ల పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు, ఆలస్యాలు అవ్వే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నుండి బయటపడడం కోసం ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించుకోండి. విశేషమైన మార్పులు అయితే మీరే గమనిస్తారు. దీని కొరకు స్నానం చేసే నీటిలో కల్లుప్పును 3 వారాలు తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది శనివారం రోజు చేసుకున్నట్లయితే మరింత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వీరికి ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.